దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రాజమండ్రి సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. ప్రధాన నిందితుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన భార్య హాజరవగా ఈ కేసులో 3 సాక్షుల్ని న్యాయస్థానం విచారించింది. ఇప్పటివరకు 14 మంది సాక్షులను విచారించారు. మరోవైపు శాసనమండలి సమావేశాలకు హాజరయ్యేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అనంతబాబు పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై ఇవాళ విచారణ జరిగింది. అయితే అనంతబాబుకు బెయిల్ ఇవ్వొద్దని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు వాదనలు వినిపించారు. ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్పై ఈ నెల 17న ఆదేశాలు జారీ చేయనున్నట్టు న్యాయమూర్తి చెప్పారని ముప్పాళ్లు తెలిపారు. వీధి సుబ్రహ్మణ్యం దళిత యువకుల హత్య కేసులో అనంతబాబు భార్య ఇద్దరు ముద్దాయిలుగా ఉన్నారు. 14 మంది సాక్షులను విచారణ జరిగినాయి. మొత్తం 87 మంది సాక్షులు ఉన్నారు. సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల ప్రకారం ఆగస్టు 31 నాటికి ప్రాసిక్యూషన్ తరఫున, పోలీసు వారి తరఫున సాక్ష్యాలని పూర్తిగా కంప్లీట్ చేయాలి. కాబట్టి అంతేకాకుండా అనంతబాబు ఇంకో బెయిల్ అప్లికేషన్ కూడా వేశాడు. దాంట్లో ఏంటంటే, నేను ట్రైబల్ యొక్క సమస్యల్ని శాసన మండలిలో ప్రస్తావించాలి నేను, కాబట్టి నాకు మధ్యస్థ బెయిల్ మంజూరు చేయండి అని కోరారు. దాని మీద కూడా ప్రాసిక్యూషన్ తరఫున మేము చాలా స్పష్టంగా చెప్పాము, అది క్రైటీరియా కాదు. దానికి సంబంధించినటువంటి ఒక 5 సుప్రీంకోర్టు, హైకోర్టుల యొక్క తీర్పులను కూడా వేశాము. అది క్రైటీరియా కాదు, న్యాయ వ్యవస్థ. ఆల్రెడీ ఇంతకుముందు బెయిల్ ఇచ్చున్నారు. ఇచ్చున్న దాన్ని ఆయన మిస్యూజ్ చేశాడు, సాక్షులను ప్రభావితం చేశాడు. అంతేకాకుండా ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చాడు, బెదిరించాడు. దాని మీద కూడా కేసు నమోదై ఛార్జ్షీట్ కూడా వేశారు. కాబట్టి మళ్ళా బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరించే ప్రమాదం ఉందని చెప్పేసి మా తరపున ఆర్గ్యుమెంట్ చెప్పాము. వాళ్ళ తరపునేమో శాసన మండలికి వెళ్ళాలి కాబట్టి అక్కడ ట్రైబల్ యొక్క సమస్యలని ప్రస్తావించాలి. కాబట్టి నాకు మధ్యస్థ బెయిల్ ఇవ్వండి అని వాళ్ళు కోరారు. దాని మీద ఈ నెల 17వ తారీఖున ఆదేశాలు ఇస్తా అని చెప్పేసి 17వ తారీఖు